సక్సెస్కి సూత్రం ఏంటి అని అందరూ ఆలోచిస్తుంటారు. సక్సెస్ తొందరగా రావాలంటే ఎలా వస్తుంది? సక్సెస్కి షార్ట్ కట్స్ ఏమైనా ఉన్నాయా? ఏం చేస్తే మనం సక్సెస్ అవుతాం? ఈ ఆలోచనలు ప్రతి ఒక్కళ్ళు వస్తూ ఉంటాయి. ఎన్ని సూత్రాలు ఇంతమంది చెప్పినా నేను ఒక సూత్రం గట్టిగా నమ్ముతాను. నెవర్ లై టు యువర్ సెల్ఫ్. నువ్వు సక్సెస్ సాధించాలంటే నీకు నువ్వు ఎప్పుడు అబద్ధం చెప్పుకోకూడదు. నిన్ను నువ్వు ఎప్పుడు మోసం చేసుకోకూడదు. ఇది సక్సెస్కి 100% ఉండాల్సిన సూత్రం. మన అంతరాత్మకి మనం నిజమే చెప్పుకోవాలి. మనల్ని మనం మోసం చేసుకోకూడదు. అంటే మనం ఒక లక్ష్యం పెట్టుకున్నప్పుడు, ఒక పని చేసినప్పుడు అది చేయలేకపోవడానికి మనల్ని మనం కొన్ని కారణాలు చెప్పి మభ్య పెట్టుకోకూడదు. మన అంతర్లీనంగా మన మనసులో మనకు తెలుస్తూ ఉంటుంది మన గిల్ట్ ఏంటో, మనం ఏం తప్పు చేస్తున్నాము. అండ్ సక్సెస్ సాధించాలంటే మన కాన్సైన్స్లో ఒక కరేజ్ అనేది నిజంగా ఉండాలి. బయటికి నటించడం కాదు, లేదా మనం తెచ్చుకుంటాం ఏదో ఒక రోజు చేసి చూపిస్తామని కాదు. నిజంగా మన మనసులో దృఢంగా మనల్ని మనం నమ్మాలి. మనకి మనం అబద్ధం చెప్పుకోకూడదు అనమాట. మనం ఎక్కడ తప్పులు చేస్తున్నామో, ఎక్కడ ఒప్పులు చేస్తున్నామో ఇవన్నీ మనకు ఒక లెక్క ఉండాలి. మనకి దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో అవగాహన ఉండాలి. అంటే మన పైన మనకి నిబద్ధత ఉండాలి, మన పైన మనకి కఠినత్వం ఉండాలి, మన పైన మనకి డిసిప్లైన్ ఉండాలి. అప్పుడే కాన్స్టెంట్ సక్సెస్ అనేది పాసిబుల్ అవుతుంది అనమాట. ప్రతి ఒక్కరికి వాళ్ళ డ్రీమ్ని రియాలిటీ తీసుకొచ్చుకునే శక్తి ఉంటుంది అనమాట. యాక్చువల్గా ఆ హోపే కదా జీవితాన్ని ముందుకు నడిపిస్తుంది. ఖచ్చితంగా ఏదో ఒక రోజుకి మన డ్రీమ్ ముందుకు వెళ్తుందని. కానీ అది ఏ రోజు? జీవితకాలం ఇలానేనా? జీవితం ఎంత ఫాస్ట్గా ఎన్ని సంవత్సరాలు గడిచిపోతుంటాయి. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, సక్సెస్ కావాలి అంటే ఫస్ట్ మీ దారిలో వస్తున్న అడ్డంకులు ఏంటి అని ట్రూగా గుర్తించండి. అంటే దాన్ని మీరు మీ తరపున జస్టిఫై చేసుకోవడానికి ట్రై చేయొద్దు. మనిషిలో ఒక నైజం ఉంటుంది అనమాట. తను తప్పు చేస్తున్నా తను ఏమనుకుంటాడంటే దానికి ఏదో ఒక జస్టిఫికేషన్, కారణం ఎత్తుక్కుంటుంటాడు. అట్లా కారణాలు ఎత్తుక్కోవద్దు, సాకులు ఎత్తుక్కోవద్దు. మిమ్మల్ని మీరు నిజంగానే ఒక పరీక్ష చేసుకోండి. అండ్ అన్ఎగ్జామిన్డ్ లైఫ్ ఈజ్ నాట్ వర్త్ లివింగ్ అంటాడు సోక్రటీస్. అంటే మనకు మనం నిబద్ధతతో ఉన్నామా లేదా అనేది మన మన మనస్తత్వం కానీ, మన ఎమోషనల్ కంట్రోల్స్ కానీ, మనం చేసే పనులు కానీ, మన డిసిప్లిన్ కానీ మనతోనే ఉన్నాయా లేదా అని చాలా ఇంపార్టెంట్ అనమాట. మీరు గమనించండి, పెద్ద పెద్ద సక్సెస్ సాధించిన వాళ్ళందరూ కూడా లైఫ్లో చాలా హయ్యెస్ట్ డిసిప్లిన్లో ఉంటారు, పర్ఫెక్ట్గా ఉంటారన్నమాట. అంటే వాళ్ళతో వాళ్ళు నిజాయితీగా ఉంటారు, వాళ్ళతో వాళ్ళు కఠినంగా ఉంటారు. అలాంటి వాళ్ళకే విజయం వస్తుంది. అది ఏ రంగంలో అయినా. మనం అనుకుంటాం పెద్ద పెద్ద పొజిషన్స్లో ఉన్న వాళ్ళకి లైఫ్ చాలా ఎంజాయ్ కదా, చాలా హ్యాపీగా ఉండి ఉంటారు కదా అని. కాదు, వాళ్ళతో చాలా కఠినంగా ఉంటారు. వాళ్ళు సెల్ఫ్గా చాలా డిసిప్లిన్గా ఉంటారనమాట. అలా అందుకే వాళ్ళు లైవ్ కరెంట్ లాగా బతుకుతారు. ప్రతిరోజు పనిచేస్తూనే ఉంటారు, ప్రతి గంట లెక్కేసుకుంటుంటారు. అదే నిజమైన సక్సెస్. అక్కడే వచ్చేస్తుంది అనమాట. అలా చేస్తూ పోతే సక్సెస్ ఆటోమేటిక్గా పరిగెత్తుకుంటూ మనతో వస్తుంది. ఒకసారి నేను ఒక మీటింగ్కి వెళ్తే ఒకళ్ళు అడిగారు, మనిషికి ఏది ఇంపార్టెంట్ అనేది. అంటే మనిషికి నాలెడ్జ్ ఇంపార్టెంటా, సక్సెస్ ఇంపార్టెంటా, లేకపోతే సాటిస్ఫాక్షన్ కోసం పనిచేయటం ఇంపార్టెంట్ అని. మనం 100% మన సాటిస్ఫాక్షన్తో మన మనస్ఫూర్తిగా మనం పనిచేసుకుంటూ వెళ్తే, మనతో మనం నిబద్ధత కలిగి ఉంటే ఆటోమేటిక్గా సక్సెస్, దానికి సంబంధించిన అన్నీ మనిషికి ఎన్ని కావాలో అన్నీ మన చుట్టూ వస్తూ ఉంటాయి అన్నమాట. అన్నీ సమృద్ధిగా వస్తాయి. కాబట్టి మీకు మీరు నిజాయితీగా ఉండండి.